ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా మంది అంటే యూనివర్స్ కనెక్ట్ అవ్వాలి, నా మేనిఫెస్టేషన్ డెఫినెట్గా జరగాలి, అది కూడా మనం ఏదైనా మేనిఫెస్ట్ చేస్తుంటే గుండెలో ధైర్యం రావాలి, కానీ ఎక్కడ వీక్గా ఉన్నట్టు మాత్రం అనిపించకూడదు. అంటే ప్రతి ఒక్కరికి నేను ₹1 కోటి అనుకుంటే అవుతుందా, లేదనంటే నా ఆరోగ్యం బాగానే ఉంటుందా, లేదంటే నేను అప్పటి వరకు బాగానే ఉంటానా అనుకుని చిన్న వీక్నెస్ అనేది మైండ్లో వస్తుంది అనమాట. అవును, వీక్నెస్ని కూడా బలంగా మార్చుకొని మన మేనిఫెస్టేషన్ యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి అని అంటే మనల్ని మనం ఏ విధంగా యూనివర్స్కి కనెక్ట్ అయ్యేలాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు. వండర్ఫుల్ క్వశ్చన్ నాగరాజ్ గారు. నాగరాజ్ గారు, మనం మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ దేని గురించి మాట్లాడతాం? యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకుంటాం. అయితే యూనివర్స్ గురించి అందరికన్నా అద్భుతంగా తెలిసిన వ్యక్తులు ఎవరు? యూనివర్స్ గురించి చదివిన వాళ్ళు, అంటే కాస్మాలజిస్టులు, ఆస్ట్రానమీ చదివిన వాళ్ళు, ప్లానెట్స్ అసలు ఎలా జరుగుతున్నాయి అని చదివిన వాళ్ళు. అయితే అలా చదివిన ఒక వ్యక్తి గురించి చెప్తా. సో ఆయన మేనిఫెస్టేషన్ గురించి ఏం చెప్పారు? ఈయన పేరు కర్ల్ సాగన్. ఈయన అమెరికన్ ఆస్ట్రానమర్ అండ్ ప్లానెటరీ సైంటిస్ట్ అనమాట. ఈయన ఎంతో పరిశోధన, అసలు స్పేస్ గురించి, ప్లానెట్స్ గురించి, యూనివర్స్ గురించి అద్భుతమైన రీసెర్చ్ చేశారు. అయితే ఈయన ఇండియాకు వచ్చినప్పుడు చిదంబరం నటరాజస్వామి ఆలయాన్ని దర్శించారు. అక్కడ శివుడి నటరాజస్వామి ఎలా ఉంటారు అంటే 4 చేతులు కలిగి ఉంటారు అనమాట. 4 చేతుల్లో ఒక 2 చేతులు ఇలా ఉంటాయి, ఇంకొక 2 చేతులు ఇలా ఉంటాయి. అయితే రైట్ హ్యాండ్లో డమరుకం ఉంటుంది. డమరుకం రిప్రజెంట్స్ క్రియేషన్. లెఫ్ట్ హ్యాండ్లో ఒక ఫ్లేమ్ లాంటిది ఉంటుంది, విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ డిస్ట్రక్షన్. క్రియేషన్, డిస్ట్రక్షన్ చేయగలిగిన వాడెవరో అంటే మహాశివుడు, మేనిఫెస్టేషన్ చేపించగలడు అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. అయితే దీని మీద ఇంకా ఆయన ఒక్కరే చెప్తే సరిపోదు కదా, మనకి ఇంకా ప్రూఫ్లు కావాలి కదా. మనం చెప్పింది మనకు ఎక్కదు, వేరే వాళ్ళు చెప్పింది ఎక్కుతుంది అనమాట, ఫారినర్స్ చెప్పింది. సో సెకండ్ ఏంటంటే, యూరోప్లో ఆయన అమెరికన్ సైంటిస్ట్, ఇప్పుడు యూరోప్కి వస్తే సర్న్, యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అనేవాళ్ళు వాళ్ళ ఏదైతే ఈ ఆఫీస్ బయట నటరాజస్వామి విగ్రహం పెద్దది పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? చాలామంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు, మూఢనమ్మకాలు అనుకుంటూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద సైంటిస్టులు, యూనివర్స్ గురించి తెలిసిన వాళ్ళు, నాసాలో సైంటిస్టులు, లేకపోతే సర్న్ వాళ్ళు, యూరోపియన్ వాళ్ళు, వీళ్ళు ఎందుకు నటరాజస్వామి విగ్రహం మీద రీసెర్చ్ చేస్తున్నారు? ఇంకొక ఎగ్జాంపుల్, ఈయన పేరు కెప్రా. ఈయన మీరు గూగుల్లో కొట్టొచ్చు, వస్తూ ఉంటాయి. ఈయన శివుడి మీద ఆయన ఏం చెప్తున్నారంటే, శివాస్ డ్యాన్స్ ఈజ్ అ మెటాఫర్ ఫర్ ద యూనివర్స్ కాన్స్టెంట్ మూవ్మెంట్ ఆఫ్ క్రియేషన్, డిస్ట్రక్షన్ అండ్ ప్రిజర్వేషన్. అంటే ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా. గాడ్ అంటూ ఉంటారు కదా, ఏ రిలీజియన్ వాళ్ళైనా ఏమంటారు? గాడ్ గాడ్ అంటారు కదా. అసలు గాడ్ అంటే ఏంటో తెలుసా? జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. సో వీళ్ళు ఈయన టాయో ఆఫ్ ఫిజిక్స్ అనే బుక్లో శివుడి నటరాజస్వామి మీద అద్భుతంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, మనం మాట్లాడుకునే దాంట్లో ప్రతి దాంట్లో సైన్స్ ఉంది. మనం సైన్స్ని డీవియేట్ చేసి ఏదేదో కొత్తవి మనం చెప్పట్లేదండి. సో మన పురాణాల్లో వీటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అయితే మేనిఫెస్టేషన్ చేయాలి అంటే మనకేవైతే ఇటువంటి డిస్ట్రక్షన్స్ పోయి అద్భుతమైన లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే, నేను ఈరోజు ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా, శ్రద్ధతో, తప్పులు లేకుండా, ఉచ్చారణ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే నేను చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయండి, దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేద్దరు. లైవ్గా ఈ వీడియో చూస్తున్నప్పుడే ప్రాక్టీస్ చేయండి. నాగరాజ్ గారు, మీరు నాతో లైవ్లో ప్రాక్టీస్ చేయండి. సో కాళ్ళు మనం ప్లెజెంట్గా కూర్చొని, కాళ్ళు మడత పెట్టుకొని, ఓకే. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మీరు రోజు బ్రహ్మముహూర్తంలో ఈ రుద్రమంత్రాన్ని కనుక చదివితే 21 సార్లు, ఎన్నిసార్లు చదవాలి? 21 సార్లు కానీ, 108 సార్లు కానీ, 121 సార్లు కానీ, ఇంకా మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మీరు చదవచ్చు. అయితే చాలా జాగ్రత్తగా, ఉచ్చారణ దోషం లేకుండా, శ్రద్ధగా, భక్తితో కొత్త బట్టలు వేసుకొని, కొత్త బట్టలు అంటే బట్టలు చాలా ఉతికి నీట్గా ఉండాలి, తూర్పు దిక్కుకు తిరిగి ఎవరైనా చదవచ్చు.
ఒకవేళ శివలింగం ఉందనుకోండి, నీళ్లు పోసుకుంటూ అద్భుతంగా చేస్తే మీరు అనుకున్న సంపదని, మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాటన్నిటిని దాటుకొని మీరు వెళ్ళచ్చు. అయితే ఇప్పుడు దానికి నేను కొంచెం డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో అర్థం తెలుసుకుంటేనే బాగుంటుంది కదా. సో ఫస్ట్ వన్ ఏంటంటే నమస్తే అస్తు భగవన్, దేవా నమస్కరిస్తున్నాను, సింపుల్. తర్వాత విశ్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అంటే లార్డ్ ఆఫ్ యూనివర్స్, విశ్వేశ్వరాయ. తర్వాత త్రయంబకాయ, త్రయంబకాయ అంటే 3 కన్నులు కలిగిన వాడా అంటాం. త్రిపురాంతకాయ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 3 శరీరాలు ఉంటాయండి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అండ్ ఆధ్యాత్మిక శరీరం. వీటిని కాపాడగలిగిన వాడు. తర్వాత త్రికాగ్ని కాలాయ, త్రికాగ్ని కాలాయ అంటే మనకి 3 కాలాలు ఉంటాయి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఈ 3 కాలాల్ని కంట్రోల్ చేయగలిగిన వాడు, దహించగలిగిన వాడు. తర్వాత చూసుకుంటే కాలాగ్ని రుద్రాయ, కాలం అగ్ని అంటే మనకు తెలిసిందే, ఫైర్, ఫైర్ ఆఫ్ డెత్, ఎనర్జీ ఆఫ్ డెత్. అంటే మన ఒక్క పురాణాల్లోనే డెత్ను కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు? మనిషి రోగాలు వచ్చి టాయిలెట్కి కూడా వెళ్ళలేకపోతే అరే నువ్వు కష్టపడుతున్నావురా అని చెప్పేసి శరీరాన్ని తీసి ఇంకొక శరీరాల్లోకి పెడతాడండి మహానుభావుడు రుద్రుడు. తర్వాత నీలకంఠుడు, తెలిసిందే మనకి, ఆ విషాన్ని గర్రంలో దాచిపెట్టుకున్నాడు, అందుకనే కంఠం నీలంగా ఉంటుంది అని. మృత్యుంజయుడు అంటే మృత్యువుని దాటవేయించేయగలిగిన వాడు. అంటే మృత్యు లేదు ఆయనకి, ఆయన్ని మనం నమ్ముకుంటే మరి మృత్యువు కావాలి కదా మనకి. అయితే ఇప్పుడు ఒక లారీ వచ్చి కొట్టే బదులు ఒక స్కూటర్ వచ్చి కుదురుతుంది, పాము వచ్చి కరిచే బదులు చీమ వచ్చి కుడుతుంది. సో ఆ ఇంటెన్సిటీని తగ్గించగలిగిన వాడు. ఎవరైతే చనిపోతారో వాళ్ళు మృత్యుంజయ మంత్రం చదివినా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది ఎప్పుడైనా మనం వేరేసారి మాట్లాడుకుందాం. మృత్యుంజయ మంత్రం. సర్వేశ్వరుడు, ప్రతి హ్యూమన్ బీయింగ్కి, లివింగ్ బీయింగ్కి ఆయనే లార్డ్. సదాశివుడు అండ్ శ్రీమన్ మహాదేవాయ నమః అంటే సదాశివుడు అంటే అసలు బ్లిస్ఫుల్ కాన్షియస్నెస్ అనమాట, ఆనందింపజేసేవాడు. ఎవరు? మహాశివుడు. ఇది మీరు శ్రద్ధతో, భక్తితో, ఉచ్చారణ దోషం లేకుండా మీరు కనుక చేయగలిగితే మీ లైఫ్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ చేస్తారండి, అందులో ఎటువంటి సమస్య లేదు. మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా మీరు సాకారం చేసుకోవాలి అనుకుంటే మీరు శ్రద్ధతో చేసి, అండ్ ఇదొక్కటే కాదు, దేవ కార్యం మనకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీరు ఏదైతే అనుకుంటారో దానికోసం కష్టపడండి, మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. మీరు ఫిజికల్గా, మెంటల్గా కష్టపడాలి, కష్టపడకుండా ఏది అవ్వదు. అయితే వాటిని మనం పడుతూ లక్ ఎక్కడో కలిసి రావట్లేదు, నేను అనుకున్నవి జరగట్లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటి మంత్రాలు మనకి ఆ 10%, 20% పుష్ చేసి మనం అనుకున్న లక్ష్యాలు చేరేటట్టు చేస్తాయి. సో మరొక్కసారి అండి, చాలా మందికి సందేహాలు ఉంటాయి ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలని. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున పూట తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీరు ఇది చదవాలి. అయితే ఎన్నిసార్లు చదవాలి? 21 సార్లు, ఆర్ 108 సార్లు, 121, 1331 సార్లు, ఆర్ 14,611 సార్లు మీరు చదవచ్చు. అండ్ అలాగే రుద్రమంత్రాన్ని ఎవరు పఠించగలరు? ఎవరైనా, మగా లేదు, ఆడా లేదు, చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉచ్చారణ దోషం లేకుండా చదవగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో ఈ మంత్రాన్ని ఎటువైపు తిరిగి చెప్పాలి? తూర్పు దిక్కు వైపు. అంటే సూర్యుడు మనకి తూర్పు వైపు ఉదయిస్తాడు కాబట్టి మనం తూర్పుని చాలా ఆస్పీషియస్గా, చాలా ప్రాముఖ్యంగా మనం భావిస్తూ ఉంటాం. సో తూర్పు వైపు తిరగాలి. ఇంకా మీకు కుదిరింది అనుకోండి, శివలింగం పెట్టుకొని కొంచెం నీళ్లు, ఓకే, పత్రాలు ఏమైనా వేస్తూ వాటిని అభిషేకం చేసుకుంటూ కూడా మీరు చదవచ్చు. సో కావాల్సింది మాత్రం శ్రద్ధ, భక్తి, ఉచ్చారణ దోషం లేకుండా చెప్పాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి? సో క్లాస్ January 6th అండి, సోమవారం మొదలవుతుంది. మార్నింగ్ 5 to 6:30 ఉంటుంది. సో ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగే బ్యాచ్ అండి, ఎందుకంటే మనం న్యూ ఇయర్ కాబట్టి ఈ బ్యాచ్ని మనం క్రియేట్ చేసాము. మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్ 9 రోజుల పాటు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, మన పురాణాల నుంచి ఏం చెప్పారు, అసలు మనం మెడిటేటివ్ లెవెల్స్ని ఎలా పెంచుకోవాలి, అద్భుతమైన మైండ్ సెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే వాటి గురించి మనం 9 రోజులు మాట్లాడతాం. ఆరోగ్యాన్ని ఎలా బెటర్ చేసుకోవాలి, మన సంపాదన ఎలా పెంచుకోవాలి, సంపదను ఎలా సృష్టించుకోవాలి, రిలేషన్షిప్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ ముఖ్యంగా మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఒక అన్షేకబుల్గా ఒక అద్భుతమైన లైఫ్ని మనం ఎలా లీడ్ చేయాలి అనేది మనం మాట్లాడుకుంటామండి. సో ఇప్పుడు ఏదైతే రుద్రమంత్రం లాంటి ఒక మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మాట్లాడుకున్నామో ఇలాంటివి ఎన్నో టెక్నిక్స్ మనం మాట్లాడుకుంటామండి, సెషన్స్లో చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇవి గనక మీరు ఇంప్లిమెంట్ చేస్తే, శ్రద్ధతో, భక్తితో మీరు విని చేస్తే, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో January 6 నుంచి బ్యాచ్ ఉంటుంది. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.